అలాగే నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కన్నబాబు ఒక్కడే కొద్దిగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాడేమో అని చెప్పేసి నేను ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ అసలైన గొర్రె ఎవరైనా ఉన్నారంటే అది కన్నబాబు ఒక్కడే. పరిశ్రమల గురించి ఈయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కంపెనీలకి భూములు కేటాయించిందో, టీసీఎస్ కావచ్చు, లేదంటే కాగ్నిజెంట్ కావచ్చు, ఈ ఇన్ఫోసిస్ కావచ్చు, ఏ అయితే పరిశ్రమలకి భూములు కేటాయించారో వాటి గురించి మాట్లాడుతూ అసలు 99 పైసలకి భూములు కేటాయించడం ఏంటి, ఎకరం భూమి 99 పైసలకి లీజుకి ఇవ్వడం ఏంటి, ఇది చాలా పెద్ద మతలాభం ఉంది ఇందులో. ఈ 30 సంవత్సరాలనో లేదంటే 35 సంవత్సరాలు అని చెప్పేసి లీజుకి ఇస్తారో అందులో 40% అమ్మేసుకుంటారంట. పైకి జీవోలో ఒకటి ఉంటుందంట, జీవో లోపల ఇంకోటి ఉంటుందంట. లోపల ఏముంటుందో మనం ఈయనే చెప్పాలి. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. టీసీఎస్ కాగ్నిజెంట్కి ఎకరం 99 పైసలకి 22 ఎకరాలు 19 సెంట్లు కొన్ని ఏదో పేరున్న కంపెనీలు అనుకున్నాం. పోరా అదైనా దుర్మార్గం కదా, 99 పైసలకి ఎకరం ఇచ్చేయడం ఏంటి? ఇదే కంపెనీలు బెంగళూరులో పెట్టాలి, మరో చోట పెట్టాలంటే వాళ్ళను కొనుక్కుంటున్నారు ల్యాండ్. సరే తీసుకొచ్చావు, ఇన్ఫోసిస్ అనే కంపెనీకి ఇచ్చావు, ఓకే, అలాగే 99 పైసలకి ఇచ్చాడు. రైట్. ఇలా ఇచ్చి జీవోల్లో లోపల ఏముంటుందో తెలుసా? ఇచ్చిందేమో ఐటీ కంపెనీలకో దీనికని పెడతారు. దాంట్లో ఒక 40% 45% హౌసింగ్ చేసుకుని అమ్మేసుకోవచ్చని వాళ్ళ లోపల ఉంటుంది. మనం అడిగామనుకో, మనం అడిగితే మనకి రెడ్ బుక్ చూపించి భయపెడతారు. అలా అమ్మేసుకుంటారండి? ఎక్కడైనా ఉందా? పోనీ నువ్వు చెప్పింది కాసేపు నిజం అనుకుందామండి, కన్నబాబు చెప్పింది కాసేపు నిజం అని చెప్పేసి అనుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత కంపెనీ సరస్వతి పవర్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి పల్నాడు జిల్లాలో దాదాపు 1200 ఎకరాలు కేటాయించారు. 30 సంవత్సరాల లీజు. ఎంతండి? 1200 ఎకరాలు. ఎన్ని ఎకరాలు అమ్మేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎన్ని వందల ఎకరాలు అమ్మేసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ లీజుని పొడిగిస్తూ 30 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కావాలని చెప్పేసి 50 ఏళ్ళకి ప్రభుత్వం ఒప్పందం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 30 ఏళ్ళ నుంచి లీజు పీరియడ్ 50 ఏళ్ళకి పెంచారు. అమ్మేసుకున్నాడా? 40-45% భూములు అమ్మేసాడా జగన్మోహన్ రెడ్డి? 1200 ఎకరాల్లో 40-45% అంటే ఎన్ని వందల ఎకరాలు అమ్మేసాడండి? ఎన్ని వేల కోట్ల రూపాయలు తినేశారు కన్నబాబు గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకొకటి, మీరు అధికారంలో ఉన్నప్పుడు 26 జిల్లాల్లోని చక్కగా 42 ఎకరాలు, జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం, మామూలుగా కాదు, ప్రతి జిల్లాలోనూ కూడా మనకు ఒక పార్టీ కార్యాలయం ఉండాలని చెప్పేసి 26 జిల్లాల్లో 42 ఎకరాలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి కేటాయించుకున్నారు. 30 సంవత్సరాల లీజు, సంవత్సరానికి 1000 రూపాయలు. అమ్మేశారా? 40% భూములు అమ్మేశారండి? అమ్మేస్తారు, మాకు తెలుసు, మీరు అమ్మేశారు కదా. అలాగే యాత్ర సినిమా తీసిన డైరెక్టర్కి అన్నమయ్య జిల్లాలో 2 ఎకరాలు కేటాయించాడు. ఎన్ని ఎకరాలు అమ్మేశారు అందులో? దానికి సమాధానం చెప్పండి. జీవో పైన ఒకటి ఏముంటుంది, జీవో లోపల ఏముంటుందండి? కన్నబాబు గారు మీరు మంత్రిగా చేశారు కదా, మాకు తెలియక అడుగుతున్నాం. జీవో లోపల ఏముంటుందండి? జీవో అంటూ జీవోనే ఉంటుంది. ఎవరికి భూమి కేటాయితే, ఏ కంపెనీ కేటాయితే ఆ కంపెనీకి సంబంధించిన పేరు ఉంటుంది, ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎక్కడ అనేది ఉంటుంది, ఏంటనేది క్లియర్గా వివరంగా జీవోలో ఉంటుంది. మళ్ళీ లోపల ఏముంటుందండి? ఇదేం దిక్మల్లాజికల్ మాట్లాడుతున్నారు. ఈ పీత బుర్రలతో మీరు మంత్రిగా ఎట్లా చేశారో మాకు అర్థం కావట్లేదండి. అయినా కంపెనీల మీద పడి అడ్డవేటండి. పైగా మనల్ని హైదరాబాదు ఒక పక్కన బెంగళూరుతో పోల్చుకోవడమా? పోలిక ఉందండి. అక్కడ పరిశ్రమలు పెట్టడానికి కంపెనీలు ఎగబడతాయి. మనం పరిశ్రమలు తెచ్చుకోవడానికి మనం ఎగబడాలి, మనం అడుక్కోవాలి. ఎందుకంటే మీరు చేసిన దిక్మాల పరిపాలన ఏదైతే ఉందో, గత 5 సంవత్సరాలు మీరు చేసిన దిక్మాల పరిపాలనకి ఉన్న పరిశ్రమలు పోయినాయి. కొత్త పరిశ్రమలు రావడం దేవుడు ఎరుగు, ఉన్న పరిశ్రమలు పోయినాయి. పోనీ ఏమన్నా ఇప్పుడు భూములు కేటాయించిన కంపెనీలు ఏమైనా, ఈ పరిశ్రమలు ఏమైనా చిన్న చిటికా కంపెనీలా అండి? టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఏమైనా చిన్న చిటికా కంపెనీలా అండి? ఐటీ దిగ్గజాలండి అవి. అందులో కొద్దిగా స్కామ్ ఎతికేస్తున్నారా? పోనీ ఒకవేళ మీరు చెప్పింది నిజమే అనుకుందాం, పోనీ ఒకవేళ అందులో స్కామ్ ఎతికేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ, వేరే బయట కంపెనీ ఏమీ కాదు. ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే కంపెనీ ఉందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది దాదాపు 1200 ఎకరాలండి. 2009 ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పల్నాడు జిల్లాలో 1200 ఎకరాలు కేటాయించారు. 30 ఏళ్ళ లీజుకి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ లీజు 50 ఏళ్ళకి పెంచుకున్నాడు. మరి మీకు సిగ్గుచారం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎకరాలు అమ్మేశాడు, అందులో ఎన్ని వందల ఎకరాలు అమ్మేశారు, మీరు దానికి సమాధానం చెప్పాలి.
ఎంతసేపు అదొక దిక్కుమలు ఏడిపోయిపోయిందండి. కంపెనీలు వస్తారాను, అమరావతి డెవలప్మెంట్ ఒప్పుకోరు, ఏదైనా ప్రజలకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం మంచి పని జరుగుతుందంటే దాన్ని ఒప్పుకోరు. మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారండి? మీరు మంత్రిగా చేశారు కదా, మీరు రాజకీయ నాయకులుగా ఉండడం నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా. వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పాపంగానే భావించాలి. ఏ జనంలో ఏ పాపం చేసుకుంటే ఇలాంటి దిక్కుమలలో అందరూ మనకు తయారయ్యారు. కనీసం అవగాహన ఉండదు. అవగాహన ఉండదని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళంతా కూడా గొర్రెల మంద కింద లెక్కేస్తారు. మెట్టగాళ్ళు ఎక్కువలే, ఎవడో చదువుకోలేదు, అందరం పొలాల గట్లు పట్టుకొని పొలాల గట్లు అంటా కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళంతా కూడా మనం ఏం చెప్తే అది ఎటువంటి తెడ్డు నమ్మేస్తారులే. ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, మన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎంతో కొంత అభిమానం ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారులే, వాళ్ళకి తెలియదులే అని చెప్పేసి అని వీళ్ళ అభిప్రాయాలు అన్నమాట. సార్ మీరు యువత భవిష్యత్తుతో ఆడుకోమాకండి. ముఖ్యంగా ఈ పరిశ్రమల గురించి మీరు అస్సలు మాట్లాడద్దు. ఏ రాష్ట్రంలోనూ ఉందా అండి? పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇప్పుడు 99 పైసలకి భూములు ఇవ్వకపోతే మనం కూడా హైదరాబాద్ లాగో లేదంటే కర్ణాటక లాగో వేలం పట్టేటైతే పొలం అని చెప్పేసి ఎక్కబడి వచ్చేస్తారా? ఈ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో ఎదిగిపోయిందంటే మనం అక్కడ భూములు కొనేసి పరిశ్రమ పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కబడిపోయి వచ్చేస్తున్నారా? మీరు చేసిన దిక్కుమాల పనులు ఉన్న పరిశ్రమలు పోలేదా? పోయినాయి కదా. ఇవాళ పక్క రాష్ట్రంలో ఏమని మాట్లాడుతున్నారు చూసారా? ఏదైనా చిన్న వివాదం వచ్చిందనుకోండి, మన పక్క రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ప్రాంతీయవాదం తీసుకొస్తారు. తీసుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏమని మాట్లాడతారండి? మీ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, మీ యువత అంతా కూడా మా మీద పడి బతుకుతున్నారు, ఎక్కడికి వచ్చి బతుకుతున్నారు, మేము పెట్టిన భిక్ష మా సొమ్ము తింటున్నారు, ఇవాళ కూడా మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా కూడా. మరి అయినా సరే మన బతుకులకు సిగ్గు రాకపోతే ఎలాగంటే కన్నబాబు గారు, ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఎలాగా? 99 పైసలు కాదు, నేను ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్, అవసరమైతే ఫ్రీగానే ఇవ్వండి, తప్పులేదు. పక్క వాళ్ళ చేత మాటలు పడి కంటే ఉన్న భూమి అమ్మేయట్లేదుగా, ఇచ్చేసారు. ఈ మళ్ళీ అందులో కూడా అర్థం కాకూడదు ఎవరికి కూడా. ప్రభుత్వం లీజుకి ఇచ్చిందా లేదంటే అమ్మేసిందా అనేది వివరంగా చెప్పరు. లీజుకి ఇచ్చిందని చెప్పేసి అందరికీ తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ కన్నబాబు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అందరికీ తెలుసు. ప్రభుత్వం లీజుకి ఇచ్చిందని చెప్పేసి అందరికీ తెలుసు. లీజుకి ఇచ్చిందని ఎవడో చెప్పడం, ఒక పక్క అమ్మేసే ఉద్దేశం వచ్చినట్టు, అంటే అమ్మేసే వచ్చేలాగా అర్థం వచ్చేటట్టు కట్టబెట్టేసారనో, ఇచ్చేసారనో, రాసి ఇచ్చేసారనో, 99 పైసలకి ఎకరాన్ని ఇచ్చేసారు. ఇచ్చేయడం కాదుగా, క్లారిటీగా చెప్పాలి కదా. అలా చెప్పరు, ప్రజలను మభ్య పెట్టాలి కదా. సామాన్యుడు ఏమనుకుంటాడో, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, గ్రామాల్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారో, ఉలుపనికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటాడు, అయ్యి బాబు ఎకరం 99 పైసలు నిజంగా ఇచ్చేసారేమోరా, అలా ఇచ్చేస్తారా అనుకుంటారు ఖచ్చితంగా. అలా అనుకోవాలని చెప్పేసి మీ పిచ్చి మాటలన్నీ కూడా, అంతేనా? సరే మరీ బొత్తికమే అంత నిశానిగాలం కాదు. ఈ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయమాకండి. అది జమానా పోయింది. అది మీరేదో 2019లో అదృష్టం కొలిది జగన్మోహన్ రెడ్డి సానుభూతితో కోడికత్తి ఒకటి, 50 గొడ్డల పోటు ఒకటి, పింక్ డైమండ్ అని విష ప్రచారం, అమరావతి మీద విష ప్రచారం, ఇవన్నీ మీకు కలిసి వచ్చి అదృష్టం బాగుండి 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. కానీ లేకపోతే మీరు అధికారంలోకి రావడం అనేది కళ. ఇప్పటికీ మన బతికే మనకు పథకం ఎందుకు వచ్చినాయో మనం తెలుసుకోలేకపోతున్నాం. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పేయండి, మేము పరిశ్రమలకు వ్యతిరేకం, మా రాష్ట్రంలో పరిశ్రమలు వద్దు అని ఒక మాట చెప్పేయండి. చెప్పడదే ఉందిలే, గతంలో మీరు చెప్పారు కూడా. అమరరాజా విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేమే పొమ్మంటున్నాం అని చెప్పేసి అన్నారు. చక్కగా తెలంగాణలో పెట్టుకున్నారు, సామీర్పేటలో పెట్టుకున్నారు, పెద్ద ప్లాంట్ పెట్టుకున్నారు, అక్కడ పక్క రాష్ట్రంలో పెట్టుకున్నారు. దండేసి ఆహ్వానించారు, డైరెక్ట్గా ఆహ్వానించారు, రండి మా రాష్ట్రంలో పెట్టుకుని మేము భూములు కేటాయిస్తామని చెప్పేసి. అక్కడ ఎవడు అలా ఏడలేదండి, ఏ రాజకీయ నాయకుడు ఏడలేదు. దేశంలో ఎక్కడే ఆడరు. ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పరిశ్రమ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి భూములు కేటాయించడం కానీ ఇంకోటి కానీ చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకులు దానికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడరు. అదేదో మా దరిద్రం మీరే మాట్లాడతారు. పోనీ అదైనా చంద్రబాబు నాయుడు గారియో లేదంటే లోకేష్ గారియో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సొంత కంపెనీలు అయితే పోన్లేరా బాబు, సొంత కంపెనీలు కట్టబెట్టారు, విమర్శలు చేస్తున్నారు, ఒక అర్థం ఉండాలి అని చెప్పేసి అనుకోవచ్చు. సొంత కంపెనీలు కాదు, ప్రపంచ దిగ్గజ కంపెనీలని తెలుగుదేశం పార్టీకి అంటకట్టేసి నారా లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేసి అందులో కూడా ఏదో మొదలవు ఉందని చెప్పేసి అని మాట్లాడుతుంటే మిమ్మల్ని గొర్రెలు అనాలా, లేదంటే మమ్మల్ని గొర్రెలు అనుకోవాలా, లేదంటే మమ్మల్ని గొర్రెలు మీరు చేస్తున్నారా? అసలు ఏమనుకోవాలో అర్థం కావట్లా. ఈ అవగాహన లేని మాటలు వద్దండి కన్నబాబు గారు.
మీరు సీనియర్ రాజకీయ నాయకులు కదా, ఉన్నారు కదా, ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మరి మీరు మంత్రిగా కూడా చేశారు, మీకు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలాగండి? జీవోల లోపల ఏముంటుందో మీరే చెప్పాలి. ఒకవేళ మీరు అన్న విధంగా 40-45% భూమిని అమ్మేసుకునే పొలం అయితే జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టిన ఆ 1200 ఎకరాలు ఎన్ని ఎకరాలు అమ్మేశారో మీరే చెప్పాలి. మీ పార్టీ కార్యాలయానికి కేటాయించుకున్న 42 ఎకరాలు ఎన్ని ఎకరాలు అమ్మేసుకున్నారో మీరే చెప్పాలి. ఆ యాత్ర సినిమా డైరెక్టర్కి కట్టబెట్టిన 2 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు అమ్మేసుకున్నారో మీరే చెప్పాలి. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్న లిస్టు, పెద్ద లిస్టే వచ్చింది. ఇంక మానేయండి. ఈ ఆంధ్రప్రదేశ్ మీద, లేదంటే ఈ యువత మీద, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పగపట్టడం మానేయండి. రాష్ట్రానికి కొద్ది గొప్ప అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 4 పరిశ్రమలు వస్తున్నాయి, ఓ 10 మందికి ఉపాధి దొరుకుద్ది. మనం కూడా రేపు పొద్దున్న పక్క రాష్ట్రాల చేత ఎవరి చేత కూడా ఏ పకోడీ గడువు వచ్చి మీ రాష్ట్రంలో మీకు పరిశ్రమలు లేవు, మీకు పని లేదు, మా మీద పడి బతుకుతున్నారు అనే అవకాశం ఉండదు మనకి. కనీసం ఆ దిశగాన్ని అడుగులు వేయండి. సార్లు మీరు చేసిన దరిద్రం మూలాన్ని 10 ఏళ్ల పాటు వెనక్కి మనం ముందుకు వెళ్ళకపోయాం. మీరు 5 ఏళ్ళు పరిపాలిస్తే మనం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు కాళ్ళగా అలా పట్టుకుని పరిశ్రమలు తీసుకొస్తుంటే మళ్ళీ దానిపైన ఏడుపు, మళ్ళీ మీ పీత లాజిక్కులు, మీ అపరమేధావతనంతో అంతా కూడా ఉపయోగించేసి ఆ కోడి బుర్రతో పిచ్చి పిచ్చి విశ్లేషణలు. ఇది ఎక్కడ దిక్కుమంతానో మాకు అర్థం కావట్లా. ఇంక ఈ అప్పబాయకోలు కట్టి పెడితే బాగుంటుందండి.